ఈ దినము దేవుని వాగ్దానము నిర్గమకాండము 34వ అధ్యాయము 9వ వచనము. ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్య ఉండి మా తోడ కూడా రావలెను. వీరు లోబడనల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మల్ని స్వాస్థ్యముగా చేసుకొనమనెను. ఇక్కడ ఈ వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, సీనాయి కొండ మీద మోషే 10 ఆజ్ఞలను పొందుకున్న తర్వాత జరిగిన సంఘటన. వీరందరూ నా మాటలు ఆలకించట్లేదు తండ్రి, మీరు మమ్మల్ని నీ స్వాస్థ్యముగా చేసుకొని నడిపించువాడవు తండ్రి, నీవు మాతో వస్తే మేము అద్భుతములు పొందుకొనగలవారము. ఎందుకంటే మోషే అద్భుతాలను చేసే దేవుణ్ణి చూచున్నాడు, దేవునితో ఒక సత్సంబంధం కలిగి ఉన్నాడు. ప్రభువా, నీ సన్నిధి మాకు తోడుగా రావాలి అనగా దేవుడు అంటాడు, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది అని చెప్తాడనమాట. నీతో సన్నిహిత్యం తోడుగా నడిపించుమయ్యా అని మనము అడిగే గుంపులో ఉన్నామా లేమా అని మనము ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.